హే గైస్, వెల్కమ్ టు మై ద వీడియో. ఈ వీడియోలో మా దుర్గా డ్రాయింగ్ ఎలా వేయాలో చూసేద్దాం. నవరాత్రి స్పెషల్ డ్రాయింగ్. ఇప్పుడైతే నేను పాయింట్స్ అయితే మార్క్ చేసేసుకొని లైన్స్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. తర్వాత నెంబర్స్ నోట్ చేసేసుకొని డ్రాయింగ్ అయితే వేసేస్తున్నాను. ఇంకా మనమైతే గ్రిడ్ యాప్లో చూసుకొని నెంబర్స్ బాక్సెస్ చూసుకొని డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ స్టార్టింగ్ పెన్సిల్తో లైట్గా ఐబ్రోస్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఇలా మనం నెంబర్స్ బాక్సెస్ చూసుకుంటూ నిదానంగా డ్రాయింగ్ ఇప్పుడు పెన్సిల్తో లైట్గా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు టిక్గా అయితే వేసుకుంటున్నాను. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ మనము లైన్స్ చూసేసుకొని ఐస్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా నీట్గా ఫస్ట్ లైట్గా డ్రా చేసేసుకొని మళ్ళీ టిక్గా మనం వేసుకోవాలి. తర్వాత ఐస్ కంప్లీట్గా డ్రా చేసిన తర్వాత నోస్ అయితే డ్రా చేసుకుంటున్నాను. అండ్ దెన్ అమ్మవారికి ముక్కు పుడికైతే వేస్తున్నా. అండ్ రియల్ ఇమేజ్ చూపించాలి కాబట్టి ఇలా చూపిస్తున్నాను. నేను ల్యాప్టాప్లో పెట్టుకొని డ్రాయింగ్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నేను గ్రిడ్ ఎడిట్ చేసిన ఫోటోని నేనైతే పోస్ట్లో అయితే పెడుతున్నాను యూట్యూబ్ ఛానల్లో. ఒకసారి మనం వీడియోస్ షార్ట్స్ దగ్గర పోస్ట్ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అక్కడ నేను అప్లోడ్ చేసింటాను ఈ ఇమేజ్ గ్రిడ్స్ వేసిండేది. మిస్ అవ్వకుండా కన్ఫామ్గా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, దాని లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పెడుతున్నా. అండ్ నెక్స్ట్ ఇలా ఫేస్ అవుట్లైన్ అయితే డ్రా చేస్తున్నా. ఈ ఫేస్ అవుట్లైన్ డ్రా చేయడం కూడా ఏం పెద్ద కష్టం కాదండి. మనం ఫోటోని చూస్తూ ఏ లైన్ ఎలా వేయాలి, ఏ ర్యాక్ దగ్గర, ఏ నెంబర్ లైన్ దగ్గర అని చూసుకుంటూ నిదానంగా వేస్తే ప్రాక్టీస్ మీద వస్తుంది. అండ్ నెక్స్ట్ లయన్ని డ్రా చేయబోతున్నా. ఐస్ అయితే డ్రా చేస్తున్నా.
అండ్ నోస్ డ్రా చేస్తున్నా. ఇలా నీట్గా లైన్స్ చూసుకుంటూ డ్రా చేయండి. అండ్ దెన్ లయన్ అవుట్లైన్, ఫేస్ అవుట్లైన్, ఇలా మనం లైన్స్ చూసుకుంటూ ఏ ర్యాక్ ఏ నెంబర్ లైన్ అనేది చూసుకుంటూ నిదానంగా డ్రాయింగ్ అయితే వేయండి. అండ్ ఇంకా ఇలాంటి డ్రాయింగ్ వీడియోస్ ఇంకా మరెన్నో కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఈ డ్రాయింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ హ్యాండ్స్ ఫోటోలో ఇమేజ్లో క్లియర్గా లేవు, సో నేను రఫ్గా డ్రా చేస్తున్నా. ఈ స్కెచ్ కంటే ఇంకా క్లియర్గా కలరింగ్ వేసేటప్పుడు క్లియర్గా ఉంటుంది. కలరింగ్ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి కలరింగ్ వీడియో కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇలా శారీ అయితే డ్రా చేసుకుంటున్నాను. అండ్ జ్యువెలరీ అయితే యాడ్ చేస్తున్నా. ఇలా వేసుకొని దానికి డిజైన్ అయితే యాడ్ చేస్తున్నా. అండ్ జ్యువెలరీ కూడా అక్కడ క్లియర్గా లేదు, సో నా ఓన్ డిజైన్ వేస్తున్నా. అండ్ హెయిర్ అయితే వేసుకుంటున్నా. ఫస్ట్ పాపిడి దగ్గర నుంచి అలా లైన్స్ చూసుకుంటూ నిదానంగా డ్రా చేస్తున్నా. అండ్ నేను తీసుకున్న రియల్ ఇమేజ్లో అయితే పాపిడి బిల్లు ఉంది. నేను పాపిడి బిల్లు డ్రా చేద్దాము అనుకున్నా హెయిర్ అయిపోయిన తర్వాత, కానీ నేను మర్చిపోయాను. పాపిడి బిల్లే కాదు, హెయిర్లో ఫ్లవర్స్ ఉన్నాయి, అది కూడా డ్రా చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు గుర్తుకొచ్చింది. సో అది కూడా నేను వీలైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, లేదంటే నెక్స్ట్ కలరింగ్ వీడియోలో అది కూడా డ్రా చేసి తర్వాత కలరింగ్కి వెళ్దాము. అండ్ దెన్ ఇక్కడ హెయిర్కి అయితే నేను కర్వ్స్ అయితే వేస్తున్నా. ఫస్ట్ మనం రఫ్గా లైన్స్ అయితే వేసా కదా, దానికి లైట్గా వేసుకొని ఇప్పుడు టిక్గా కర్వ్స్ అయితే వేస్తున్నా. అండ్ దెన్ ఆల్మోస్ట్ మన డ్రాయింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కలరింగ్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. దాంట్లో ఇంకా డీటెయిల్డ్గా ఇంకా నీట్గా చెప్తాను. సో వాటర్ కలర్స్తో అయితే నేను వేయబోతున్నాను, సో డోంట్ మిస్ ఇట్. అండ్ నేను రియల్ ఇమేజ్ విత్ గ్రిడ్ అండ్ వితౌట్ గ్రిడ్ నేను పోస్ట్లో అయితే పెడుతున్నాను, సో మర్చిపోకుండా ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.